2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ గారు చైర్మన్ చేస్తున్నప్పుడు అన్ని రికార్డ్స్ నేను చూస్తూ ఉంటాను. దాదాపు 25,000 ట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఇస్తే మన 2019 నుంచి 24 వరకు మరి దగాగోరు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 28 ట్రాక్టర్లు ఇచ్చాడని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, అది తీశారు. వ్యవసాయ పనిముట్లు ఇచ్చారు, అది తీశారు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం ఆర్థికంగా పుంజుకుంటూ ఉంది. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇవాళ ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నారు. ఓ మండలానికి 2 ట్రాక్టర్లు అలా. ఎందుకంటే ఆర్థికంగా బడ్జెట్ లేనప్పుడు మనం కూడా అర్థం చేసుకునే ప్రభుత్వం పరిస్థితిని మనంతా కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఈ ఒక్క గ్రామంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,96,383 రూపాయలని మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది, CMRF నుంచి. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 800 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ చెక్కులు ఇవ్వడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 7 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెక్కులు ఇచ్చారంటే ఇదివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి డబ్బు వచ్చిందనే విషయాన్ని నేను ఛాలెంజ్గా చెప్పగలను. ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటే అడిగితే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ 960 మీటర్లని డ్రైన్స్ని కానీ రోడ్లు కానీ వేసాం. ఇంకా ఇక్కడ రోడ్లు ఆక్రమించుకుని ఉన్నారని చెప్పి అర్జీ వచ్చింది. అది కూడా MRO గారు తెలియజేస్తా ఉన్నా. ఏ ఆక్రమణలో కొట్టేయండి, వాళ్ళ ఓట్లు మనకు ముఖ్యం కాదు. ఓట్ల కంటే కూడా ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది బోధులు ఆక్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను బౌంజీపాడు వెళ్ళే దారిలో చూస్తే బోధు సగానికి ఊడ్చేసుకున్నారు రైతులు. ఏంటంటే అప్పుడు పట్టా ఇచ్చారు నీటి, ఎక్కడ కూడా ఈ బోధుల్లోనూ కానీ మాస్టర్ ప్లాన్లో కానీ పట్టాలు ఇవ్వడానికి లేదు. కాబట్టి MRO గారికి చెప్పాను నేను, అవన్నీ కూడా కొట్టేయమని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు వర్షం వస్తే మొత్తం సేలన్నీ మునిగిపోతూ ఉన్నాయి, రైతులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఆ రోజు వచ్చి మళ్ళీ మీరు మా పొలాలు చూడండి డబ్బులు ఇమ్మంటే మీకు ఇచ్చి 4-5 వేలు అరాకొరగా ఏమి సరిపో. కానీ దానికి ఈ బక్లీస్ డ్రైన్ తవ్వడానికి కూడా 35 లక్షల రూపాయలని నిమ్మల రామారెడ్డి గారు శాంక్షన్ చేశారు. ఎర్రగాల వర్కులు కూడా 2,70,00,000 శాంక్షన్ చేశారు. నిధులు తీసుకొస్తాం, మీ దగ్గరుండి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీకోసం సదా శిరస్సు వంచి నిరంతరం పనిచేస్తుంది. మంచి అధికారులు ఉన్నారు మనకి. మన కలెక్టర్ గారు స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ సంపాదించారు, మన జేసీ గారు 2వ ర్యాంక్ సంపాదించారు. ఈ క్రెడిట్ అంతా మన జిల్లాకు వస్తుంది. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తాడేపులుగూడెం అంటే మన కలెక్టర్ గారు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే ఆవిడ వెంటనే అలాగే నేను ఏదో పని పెట్టుకున్నట్టు వచ్చి చేసి వెళ్తానని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చినందుకు నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకి, RDO గారికి, అధికారులకు అందరూ కూడా, అదేవిధంగా సునీల్ గారి అభినందన తెలియజేసుకుంటూ, కొంతమంది నిన్న ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. వీటిలన్నింటికీ డబ్బులు తీసుకొని MRO ఇస్తున్నాడు అని చెప్పి ఒక పనికిమాల ఛానల్ ఎవడో వేసాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చూసే పరిస్థితి లేదు. అలాంటివి వేస్తే మాత్రం బ్యాన్ చేస్తావు ఖచ్చితంగా. నా ఇష్టం నా వార్త అనేది ఎక్కడ కూడా మీరు రాకూడదు. ఎంత కష్టపడి 2 సంవత్సరాల శ్రమ, మీకు ఇవాళ పట్టాలు వచ్చే 2 సంవత్సరాలు ఎంతోమంది అధికారులు రాత్రనగా పగలనగా కష్టపడి మేమంతా కలిసి మీకు పట్టాలు ఇస్తే అధికారులు అంటే అది మాకు రిఫ్లెక్ట్ అవుతుందని అడుగుతూ ఉన్నా. నేను చెప్పాను వీళ్ళందరూ కూడా ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దండి. రైతులు ఖర్చుల మీద మీరు ఏ ఖర్చు పెట్టు తెల్లకాయితాలు కూడా నేనే పంపిస్తానని చెప్పాను. భూపాలో ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఆయన చెప్పా MRO గారికి. కాబట్టి ఇలాంటివన్నీ మేము దానికి పెద్ద పట్టించుకోం. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పా, ఇవన్నీ మీరు నమ్మక్కర్లేదు మేడం. ఇంకా చూస్తూ ఉన్నాం. వేసవకాలం చెరువులు తవ్వుకుని ఏ గ్రామంలో ఆ గ్రామంలో మట్టి పూడ్చుకోమన్నాం. ఆ మట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. కాబట్టి రైతుని ఇబ్బంది పెట్టకండి. ఈ సీజన్లో చెరువులు తవ్వుకోకపోతే ఎప్పుడు తవ్వుకుంటారు? చెరువులు తవ్వుకోతే నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆ గ్రామంలో ఉన్న ప్రజలదే దాని మీద హక్కు. నేను ఏ విలేజ్ అయినా సరే దాని మీద ₹10 ఇచ్చినా సరే ₹10 గ్రామానికి ఖర్చు పెట్టమని చెప్పడం జరిగింది. అదే చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇవన్నీ జనాన్ని పక్కదారి పట్టించే విధంగా, సమాజాన్ని పాడు చేసే విధంగా చేసేటువంటి వార్తలు దయించి మీరు రాయొద్దు. ఎందుకంటే అది నిజమైతే రాయండి, నిలబెడదాం. కానీ నిజం కాంతి రాస్తే అధికారులు ఎవరు పని చేయట్లేదు. చాలామంది ACB ట్యాప్ ఏం చేస్తాం, మీరు ఎలా పని చేస్తారో చూస్తాం. జూన్ 1వ తారీఖుని నీ ట్రాన్స్ఫర్ పెట్టుకో, రెడీగా ఉండు. నేను చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణంగా నా దగ్గర అధికారి నేను కాపాడుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. పనిచేసిన అధికారి ప్రతి అధికారి నా దగ్గర పనిచేయవలసిందే, లంచగొండి తప్ప. కానీ వాళ్ళని కూడా బెదిరించడం మర్యాద కాదు. ఎవరు బెదిరించినా సరే అధికారితో 354 కేసు కట్టించి అరెస్ట్ చేయిస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారులు బెదిరించకండి, అధికారులతో పని చేయించుకోండి, సేవ చేయించుకోండి. అంతేగాని బెదిరిస్తే మనకి ఏ అధికారి పనిచేసే రోజులు కాదు. రాచరికం అంతకన్నా కాదు. మనం ఎంత గౌరవం వాళ్ళు మనకు అంతే గౌరవిస్తారు. మనం ఎంత అవమానిస్తే వాళ్ళు కూడా మనల్ని అంత అవమానిస్తారు.
కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసిన మా గ్రామస్తులందరికీ, రైతు సోదరులందరికీ, ఆడపడుచులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మాతో చేసే అవకాశం కల్పించారు. మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది కలెక్టర్లు వచ్చారు, ఎంతోమంది అధికారులు వచ్చారు. కానీ ఈ అవకాశం మాకు వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా 853 ఎకరాలకే పట్టాలు ఇచ్చి తీరుతాం. మీరందరూ కూడా సహకరించవలసింది కోరుకుంటూ ఈ సమావేశాన్ని విచ్చేసిన మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.